ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేష్ రెడ్డి. సో ఇవాళ వీడియో ఏంటంటే మనం బెంగళూరుకు ఇటు సైడ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి బాగలూరులో ఉన్న సించన్నా గోట్ అండ్ షీప్ ఫామ్ అనమాట. సో నేను లాస్ట్ టైం జీకేవికే మేళాలో ఒక వీడియో తీశాను కదా. సో అప్పుడు వీళ్ళు పరిచయం అయ్యారనమాట. సో ఎట్లా ఉంది షెడ్ గురించి చాలా మంది చూపించమన్నారు. అంటే పైన షెడ్ వేసి దానిపైన కట్టెలు వేసి ఎట్లా చేస్తున్నారు, నార్మల్ ఎట్లా అవుతుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఏ విధంగా పెంచుతున్నారు దాన్ని, సో ఎట్లా సేల్ చేస్తున్నారు అవన్నీ అడిగారనమాట. సో అవన్నిటిని ఈరోజు తీర్చే ప్రయత్నం చేస్తాం. సో లెట్స్ వాచ్. సో ఫ్రెండ్స్, ఇది షెడ్ అనమాట. సో మీరు అటు సైడ్ చూడొచ్చు, అంటే షెడ్ ఎంట్రన్స్ మొత్తం చెక్కతో చేశారు చూడండి ఇదంతా చాలామంది. సో ఇది ఎట్లా అయింది ఏంటి ఖర్చు అంతా మీకు చూపిస్తాను. సో టోటల్ అంతా చెక్కతో చేసింది ఇది. సో ఇది ఫ్రెండ్స్, అంటే చాలామంది షెడ్ ఎట్లా చేస్తారు, ఎట్లా కన్స్ట్రక్షన్ ఉంటుంది, సో ఏమవుతుంది, దీంట్లో ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి, అంటే వీళ్ళ దగ్గర ఏం బ్రీడ్స్ ఉన్నాయి, ఆ బ్రీడ్స్ మార్కెటింగ్ ఎట్లా ఉంది, దాని కాస్ట్ ఎట్లా ఉంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఏమేమి ఫుడ్ వేస్తారు, సో టోటల్ అడిగి తెలుసుకుందాం. సో తను మిథును. సో మీరు ముత్తు అని ఓకే ముత్తు అని. సో తెలుగు అంటే తెలుగు మిక్స్డ్ తెలుగు ఉంటుంది, కొంతమంది కొన్ని వర్డ్స్ అర్థం కాదు, కానీ మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. నమస్కారము, మా పేరు పరమేష్ అని. మేము గొర్రెలు మేకలు మేపుతూ ఉంటాము. అది బెంగళూరులో వచ్చి బెంగళూరు ఉత్తర తాలూకు మారేనహల్లి గ్రామం అని మా ఊరు మేపుతూ ఉంటాము. దీంట్లో మంచి లాభం ఉంది. ఎవరే మేపుతానో లాభం. బ్రీడ్లు ఉండవి, అన్ని బ్రీడ్లు బోయర్రు, షిరోయి, జమునాపారి అన్ని బ్రీడ్లు 5-6 బ్రీడ్లు ఉండవి. మేపితే అంతా లాభంగా ఉంది. మెయింటెనెన్స్ అంతా బాధ. మేము ఎంతో కష్టపడి చేస్తే వ్యవసాయంకి ఇది ఎంతో మంచిది అనొచ్చు. చేసి చూడండి, మీరును తెలుస్తుంది. లాస్ అంటూ అయ్యలేదు, గ్యారంటీ లాభం అంటూ ఉంది. అంటే నాకు సరిగ్గా తెలుగు వచ్చేలేదు, మాట్లాడుతూ ఉంటాను. సో ఇది అంటే ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా. సో చాలా మంది మా సైడ్ షెడ్ గురించి తెలియదు, ఎట్లా చేస్తాయి అంటే మీరు ఎంత ప్లేస్ లో చేశారు. సో దీనికి షెడ్ వచ్చి 110 లాంగ్, 60 అగలం ఉంది. 110 ఉంది. దీంట్లో 500 అనిమల్స్ మేపచ్చు. 500 గొర్రెలన మేపచ్చు, మేకలన మేపచ్చు. ఇది షెడ్ చేస్తాడు అంత కాలంలో 10 అడిలకి ఒక కాలం వేసుకొని 110 15-14 వస్తుంది. చూసుకొని చేసుకొని చేయొచ్చు. సో ఈ 100 × 60 టోటల్ 100 × 60లో ఎన్ని షెడ్స్ వేసారు? 500 అనిమల్స్. 500 అనిమల్స్ మేపచ్చు. ఇప్పుడు దీనికి టోటల్ గా ఏమేమి మెటీరియల్ వాడారు, ఎంత టోటల్ గా అంటే ఆంగల్లో ఎలాంగల్లో హైట్ వదిలినారు కదా. హైట్ 7 అడుగులు బాటమ్ ఇంకా పైనకి 7 అడుగులు హైట్ పెట్టినాము. అంటే హైట్ గా ఉంటే మాకు స్మెల్ గిల్లు ఇది పోయి రాదు. ఎరువు గిరువు ఎత్తుకోవడానికి బాగుంటుంది. మ్యాథ్ వేసే కష్టం అవుతుంది. అంతే పైకి ఎక్కి అంత అంతకి మంచిగా ఉంటుంది. హైట్ ఎక్కువ ఉంటే మంచిది. స్మెల్ కూడా రాదు. ఎన్నాళ్ళు ఎత్తుకుని ఉంటే స్మెల్ వచ్చేలేదు, బాగా హెల్తీగా ఉంటాయి అనిమల్స్ కూడా బాగుంటాయి. అంటే చాలా మంది ఏమడుతారంటే కింద ఇట్లా షెడ్లలో పెంచితే ఎక్కువ లాభం వస్తుంది, లేదా బయటికి తోలికెళ్తే వస్తుందా, అనిమల్ ఏది ఎక్కువ లాభం అవుతుంది, బయటికి తోలితే ఏమవుతుందంటే అవి పొద్దు నుంచి సాయంత్రం గంట మేపు అవి పారాడే దానికి సరిపోతుంది. ఇప్పుడు అట్లా గవర్నమెంట్ లో జమీన్లో ఫారెస్ట్లో అట్లా జాగా ఏమీ లేదు. ఏడా ఒక తక్కువ దాంట్లో బండ్లు షిట్లు పట్లు ఉంటాయి. దాంట్లో మెయింటెనెన్స్ చేసాక అయ్యలేదు. కూడేస్తే మేము ఎంత మేపేస్తామో అంత క్లీన్ అంతా కట్టుమిక ఉంటుకొని బాగుంటాయి. స్టాల్ ఫీడింగ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇందాక షెడ్ గురించి మాట్లాడమర్చాం. సో ఈ పిల్లర్స్ కి ఏమేమి మెటీరియల్ చెక్కలు వాడారు. కింద ఫ్లోర్ అంతా చెక్కలు, తర్వాత సైడ్ అంతా ఐరన్, ఇవంతా గిర్లు. సో కింద బేసిక్ అయిపోతే బేసిక్ వీటందరికి ఎంత మీకు ఖర్చు వచ్చింది సార్? మాకి ఇదందరూ పైన కంపార్ట్మెంట్లకి కింద ఉండే ఆంగల్కి అంతా మాకు 10 లక్షలు పడింది. 10 లక్షలు పడింది. సబ్సిడీ అంతా ఉంది. అదంతా పెద్దవాళ్ళకి తెలుసు, మాకేం తెలియదు. 25% నాకు తెలియదు. గవర్నమెంట్ సబ్సిడీ ఏపీలో ఉందా లేదన్నది ఇంకా తెలియదు అనమాట ఈ గోట్ ఫామ్ కి. సో టోటల్ గా ఇది 100 అడుగులు 60 అడుగులు వెడల్పుతో కింద చెక్క. ఈ చెక్క ఒక్కటి ఎంత వెడల్పు? ఇది 2
2.5 ఇంచు రీపర్స్ ఇవి. గ్యాప్ వచ్చి 1 అంగుళము. సో మధ్యలో ఒక అంగుళం గ్యాప్ ఇవ్వాలి. దాని మధ్యలో ఈ పేడ ఇదంతా కిందకి వెళ్ళిపోతుంది టోటల్ గా. మేమేం ఊడ్చేది లేదు, అదర్స్ కదా అనిమల్స్ పారాడితే క్లీన్ గా దిగిపోతుంది, మొత్తం క్లీన్ గా దిగిపోతుంది. అంటే దీని టోటల్ 10 లక్షలు. అంత 10 లక్షలు ఖర్చు అవుతాను, అంతే బాగా సంపాదించండి అమ్మ దీంట్లో, అంతే హెల్త్గా ఉంటే అంత బాగుంటుంది. ఇది అంటే దిగువ వేస్తే ఏమవుతుంది తెలుసుకుంటా, అది చెప్పాలా మీకు ఇంపార్టెంట్. దిగువ వేస్తే మన్ను మా పిల్లలు పుట్టితే ఒక నెల 15 దిన లోపల మన్ను నాకిస్తావి, మట్టి నాకిస్తావి. మట్టి లోకపోతే పాలు తాగేది పిల్ల, చచ్చిపోయానే లెక్క, బతుకుంటుంది 10 నెలలు చచ్చిపోతుంది. అది అవాయిడ్ అవుతుంది. అంటే ఎలాంటి మావి కింద మేపేతాడు 10-15 పోయింది అవి. మాకు తెలిసే లేదు ఏమప్ప ఇది బాగా పాలు తాపిస్తా ఉంటే తాగలేదు అని చూస్తే పోయి జీకేవికేలా అది కట్ చేసి చూసి హాస్పిటల్ పశువు దీంట్లో ఎబ్బాళంలో కట్ చేసి చూస్తే ఇసుకు ఇటుగా ఉంటే కళ్ళు ఇంకా లోపల ఆవుడు బోన్ అరేంజ్మెంట్ చేస్తుంది. కింద బోన్ దివుడును బోన్ వేసి దానికి పలుకులు కొట్టి పాలు తాపించేది, ఆమెకి ఎత్తి పైన పెట్టేది. పిల్లలు మట్టి నాకితే చనిపోతాయి. ఈడ ఆ సమస్యనే లేదు, ఎంత ఏమన్నా కానీ టెన్షనే లేదు. పిల్లలు పాలు తాపించంటే ముగిసే కదా పెద్దదయ్యి అనేది లెక్క. అట్లా సో ఇప్పుడు టోటల్గా ఎంత మీకు ఇప్పుడు 500 యానిమల్స్ ఉన్నాయా? 300 యానిమల్స్. సో ఎంత జమీను అంటే ఎంత పొలం ఉంది? ఆ పొలం మాది ఒక 5 ఎకర పొలం ఉంది. దాంట్లో 3/4 ఎకర ఫారం చేసిండము. ఏమేమి సీడ్ వేసినారు దీనికి సంబంధించి? ఏమేమి మేత చెప్తాను. ముసుగు జొన్నలు అంటే తినే జొన్నలు, ముసుగు జొన్నలు, ಮತ್ತೆ నేపియర్ వచ్చి సూపర్ నేపియర్ గడ్డి, ఆమెకి CO4 అని నేపియర్, ఆమెకి వచ్చి సుబాబుల్ అది వేసుకుని ఉండమ్మా. 3-4-5 ఉంది. సో ఈ మలబార్ ఆకులు కోసం వేస్తారు? మంచిది సార్, మంచి హెల్త్ వస్తుంది. ఎంత వేస్తారు ఒక్కొక్క అనిమల్కి? అనిమల్స్ వేసి కట్ చేసి ఎత్తుకొచ్చి అట్లా వేసిస్తాం పొడి డైలీ వేసలేదు. 2 దినాలకి 3 దినాలకి అది మట్టి ఎబ్బేవు యాపాకు అది ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా వేస్తాం. డిసీజ్ తగ్గిపోతాయి. లూసన్ అంటే మేము అదే చూసాం కాదు, ఉత్తర లూసన్ కుదిరే మెంతే అంటారు దాన్ని కన్నడ, కుదిరే మెంతే. అది మంచి బాధ సార్ వెళ్తేదో అది కట్ చేసే బాధ అవుతుంది. అది ఇస్తే మంచి మెడిసిన్ పవర్. అది కుదిరే మెంతే. నేను ఆల్ సీడ్స్ అని ఒక వీడియో పెట్టాను కదా, సో అందులో అతని దగ్గర అన్ని దొరుకుతాయి ఈ సీడ్స్ మొత్తం. సో దీనికి అంటే ఎన్ని దినాలు పెంచుతారు, ఎట్లా అమ్ముతున్నారు ఏంటి? ఏం పిల్ల వేసి ఒక 3 నెలలు పాలు తాపించి వీటిలో వచ్చి అవుట్గా అమ్మేకి చూసేస్తాము. అవుట్ని వచ్చి 1 వర్షం గంట అది అమ్మితే ఉన్ని, లేకుంటే మా దగ్గర 1 వర్షం క్రాసింగ్ వస్తుంది. మగదైతే క్రాసింగ్ చేసి రెడీగా ఉంటుంది. మాకేం లాస్ ఏమి వేయలేదు. ఎట్లా కానీ పోతే మంచిదే, ఉంటేనే పిల్లలు వేస్తాం, ఉంటేనే మంచిదే, అది ఏం టెన్షన్ ఏం లేదు. ఓకే. అంటే ఎన్ని పిల్లలు కన్ఫర్మ్ గా వస్తాయి? 2 వస్తాయి, 1 వేస్తావి, 3 వేస్తావి. కన్ఫర్మ్ గా 2 వేస్తావు గ్యారంటీ. 1 వేస్తావు. గొర్రె వేసేది ఒకటే. ఈవిడ అది నారీశ్వరం వచ్చింది కదా, అది 2 వేస్తుంది. సో ఏమేమి జాతులు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర బోయర్రు, బీటల్లో, హైదరాబాదు, మడే తల్చేరి, జమునాపరి. సో ఇవన్నీ బ్రీడ్స్ మొత్తం ఉన్నాయి. సో ఎవరికైనా పిల్లలు కావాలన్నా ఇస్తారు? ఇస్తాం. ఒక పిల్ల వచ్చి 3 నెలల పిల్ల వచ్చి 8,000 రూపాయలు అవుతుంది. మేము ఇచ్చేది యావదాకా జమునాపరిని తీసుకొని బీటాలో ఏదో తీసుకొని. బోయర్ ఒకటే కాస్ట్లీ, అదొకటి ఇస్తే ఇంకంతా తక్కువే. 8,000 ఇస్తారు. బోయర్ వచ్చి కేజీ వచ్చి పర్ కేజీ 1,500. 1500. 1 కేజీ 1500. సో అదొకటే కాస్ట్, మిగతా అదంతా నార్మల్. ఇంకా ఇప్పుడు అంటే షెడ్ సంబంధించి టోటల్గా 10 లక్షలు అయింది, టోటల్ హైట్ పెట్టారు. సో దీనికి సంబంధించి మేత ఎట్లా కట్ చేసేస్తారు? ఏమేమి సార్ అంతా వేసుకొని వస్తాము ట్రాక్టర్లకు బిట్లా. అంటే ఏ టైమింగ్లో ఏమేమి మేత వేస్తారు? ఎట్లా? పొద్దున్నే 7 గంటలకి వేస్తాము. ఏం వేస్తారు? అదే జొన్నకడ్డి, 2 ముక్కలు, ఇది
ఎడ్లు సన్ను కట్ చేసిండే జొన్నలు రేష్మాకు కమడాకు మల్లబెరాకు అది 3 కట్ చేసిండే అది పొద్దున్న 7 గంటలు వేస్తాము ఆమె కట్టే 11 గంటలకు నీళ్ళు పెడతాము అంతకి క్లీన్గా చేప కట్ చేస్తాము 11 గంటలు నీళ్ళు పెడతాము ఇండి బూస కళ్ళపట్టు తెలుసు కదా అది 3 మిక్స్ చేసి టబ్బులు ఉండవి టబ్బుల్లో క్లీన్గా వేసి తాపిస్తాము ఆమెటికి 1 గంటకి మేతేస్తాము ఆమెటికి సాయంత్రం 4 గంటలు నీళ్ళు పెట్టేది 4 గంటలకు తిరిగేస్తాము క్లోజ్ 4 గంటలు మేతేస్తే 3 మేపులు క్లోజ్ అయిపోతుంది పొద్దున్న గంట ఏం పని లేదు. ఓకే ఓకే ఇప్పుడు దీనికి వచ్చేటువంటి ఏమైనా డిసీజ్ రోగాలు ఏమేమి వస్తాయి సార్? కరెక్ట్గా వ్యాక్సిన్ చేసుకుంటే హెచ్ఎస్ పిపిఆర్ ఈటీ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి 3 నెలలకు ఒకసారి కరెక్ట్గా వ్యాక్సిన్ చేసుకుంటే రోగము వచ్చేలేదు. వచ్చే రోగాలు కంట్రోల్గా ఉంటాయి, సామాన్యంగా వచ్చేలేదు. మేమేమో నెగ్లెక్ట్ చేస్తే ఒకటికే మనం స్టార్ట్ అవుతే ఈ సిడుపు రోగము వీళ్ళ ఒళ్ళు ఇది ఏమన్నా స్టార్ట్ అయితే అన్నికి వచ్చేస్తావు. నువ్వు కంట్రోల్ చేసాకే వేయలేదు ఒకటికి వస్తే అది చూసుకోవాలి ఇంపార్టెంట్. మేపేస్తే తక్కువ ఇంజక్షన్స్ చేయాలి. ఈ పొద్దు చేసినాం డివోర్మింగ్ మేము. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంది కదా సో తొట్లు ఎంత ప్లాస్టిక్ సార్ పైపులో. సో ఎంత ఇంచు ఇది పైపు? 18 ఇంచులో మధ్యలో కట్ చేసి కట్ చేసి ఓకే ఈ పైపు పొడవు 20 ఇంచులు 18 ఇంచులు దప్పము కట్ చేసి ఇట్లా చేయించారు. దీంట్లో ఏమన్నా కానీ బయట వేస్తారు, లోపల వేయరు కదా? ట్రైల్ పెట్టింటాం చూడండి, ఫస్ట్ క్లాస్కి వేయచ్చు. చాలా ఇస్తే ఒక 30-20 ఇస్తే ఈ నెల కలెక్ట్ అవుతుంది. జాస్తి ఇస్తే ఏం చేస్తామో బట్టలు పెట్టేసాడా లోకేసి తినుకుంటాము. సో కింద షెడ్ పెట్టుకుంటే రోగాలు ఎక్కువ వస్తాయంట. అవునా? నిజంగా వస్తుంది, చెప్పే మాట నిజంగా వస్తుంది. అంటే అందరూ స్టార్టింగ్ లో ఎవరు ఇట్లా చేసే అయ్యలేదు, లక్షలు పెట్టడం అయ్యలేదు. కిందే మేపాలా అంటే హుషారుగా మేపాలా. మేము 6 ఏళ్ళు 6 వర్షం అనేది ఏడాది 6 ఏడాది 7 ఏడాదికి దిగువే మేపినాం. మాది ఏం స్పెషల్ లేదు, ఆమె చేసింది. దిగువే చేసింది. దాంట్లో కొంచెం సంపాదించుకొని వాళ్ళు అంతే చేసేవాళ్ళు. బాధపడి ఇట్లా చేయాలనేది ఏం రూల్స్ ఏం లేదు. దిగువే చేసుకొని ఒక 2 రోజులు చేసుకుంటే వాళ్ళకి అనుభవం అవుతుంది. మెడిసిన్లు ఏమన్నా వేయాలంటే ఇంజక్షన్ ఏమన్నా పోతాయి, ఏమవుతానో చూసుకొని చేయొచ్చు. చేయాలనేది ఏమీ లేదు. స్టార్ట్ చేసే వాళ్ళు తక్కువలో చేయాలి. ఒక 50 లేకపోతే 25. మేము చేసింది 60 ఎనిమల్స్ 60లోనే చేసింది. మేము 60తో స్టార్ట్ చేసుకొని మెల్లగా దాంట్లో అనుభవం చేసుకొని మెల్లమెల్లగా పెంచుకుంటా పెద్ద చేయాలి. ఏకాఏకి రైతులు ఎవరు హాస్పిటల్ ఇట్లా చేయకూడదు, లాస్ అయిపోతారు. వాళ్ళకి ఏం తెలిసేలేదు ఇది ఏం మెయింటెనెన్స్ ఏమైనా తెలిసేలేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, కట్టడమే చాలా కష్టం అయిపోతుంది. లోన్లు ఇస్తారో లేదో తెలియదు. సో ఇవన్నీ అమ్ముకోవడం. సో మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది సార్? మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి? మీకు ఎట్లా ఉంది స్టార్టింగ్? సార్ మాకి మేము చేసి 13 రోజు 14 రోజు అయింది. ఒక ఈ అనిమల్స్ ఎత్తుకపోయి యూత్లు మేము అమ్మిలేదు. అంతా ఈడికే వచ్చి తీసుకుంటారు. ఈడికే వస్తారు. బ్రీడ్ కానీ మీట్ కానీ అంతా వచ్చి ఈడే తీసుకుపోతారు. సో ప్రెజెంట్ ఎట్లా ఉంది ధర? మంచి బడ్జెట్ ఉంది సార్. ఇప్పుడు మేము బిడ్డలు వచ్చి కేజీ 600 రూపాయలు అమ్ముతాము. జమునా షిరో వచ్చి 550 అమ్ముతాము. జమునా పరి వచ్చి 600 అమ్ముతాము. అట్లా అన్న జాతికి రేట్ ఉంటుంది. సో నార్మల్ లేవు? నార్మల్ లేదు సార్, వేరే బ్రీడ్లే, హైబ్రిడ్. సో ఇవి పెంచుకుంటే మేలా లేకపోతే నార్మల్వి? నార్మల్ వద్దు సార్, అయ్యలేదు. నార్మల్ అంటే అది ఇది నార్మల్కి నువ్వు 10 కేజీలు వస్తే ఆ మేపుకి ఆ సమయానికి ఇది 15 కేజీలు 20 కేజీలు ఉంటుంది. బ్రీడ్ మేత అదే కానీ యాల మేపాలా ఇదే మెస్ ఏమవుతుంది, ఇది ఎక్కువ గ్రోత్ వస్తుంది, బాగుంటుంది. ఎలా చేయకూడదు. ఇప్పుడు నాట్యావు సీమ వేసపు నాట్యావు మంచిదే, నాటి పాలు మంచిదే. జనాలు యాల సీమ కోసం సీమ పాలు తాగ ఎక్కువగా పెంచుతుంది, దుడ్లు చాలా వస్తుంది. ఏం చేయగలరు వాళ్ళే కాదు, మేము అంతే. ఇది కూడా హైబ్రిడ్ నార్మల్ గా కాకుండా నిజంగా.
సో అంటే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవాలా? అదే సార్ కరెక్ట్గా వ్యాక్సిన్ వేసుకున్నా, బాగా మేపేయాలా, పండ్లు ఆడ క్లీన్గా ఉండాలా, నేలకి కాంక్రీట్ వేసేది సిమెంట్ వేసేది అంతా చేయరాదు. సట్టు మొర్రి మట్టి ఉంటుంది కదా, గట్టి ఉండే మట్టి అది వేసి కొట్టి క్లీన్గా పెట్టుకోవాలా. గొర్రె పలక మీద నడయాలా, లేకుంటే నేల మీద నడయాలా. అట్లా సిమెంట్ దీంట్లో సిమెంట్ పురుగులు పడిస్తావు కాళ్ళకి. బండలు కూడా వేయకూడదు. ఏం చేస్తే చెప్పేసి నీట్ గా బండలు గల్లీ జాస్తి అవుతుంది వాళ్ళకి వాళ్ళు కొట్టడానికి ఇబ్బంది ఏమే. దినానికి 3 కిలోలు తోస్తుంది కసాపస అంటూ ఉంటుంది. అదే మట్టి అవుతే క్లీన్ ఈడ్చి వస్తుంది, క్లీన్ గా ఉంటుంది, అంతే మంచిగా ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు సో అంటే ఇప్పుడు నేల కాకుండా చిన్న చిన్న చెక్కలు చేయించుకుంటే ఇట్లాంటి పెట్టుకోవచ్చా? చెక్కల పైన కొంచెం గ్యాప్ పెట్టేసి కింద పలక చిన్న పలక సార్ అట్లా చూపిస్తాం, మళ్ళీ విజువల్ లో చూపిస్తాం అవి. సో అట్లాంటి పలకలు చిన్న చిన్న చేయించుకొని దాని మీద పెంచుకుంటే ఏ ప్రాబ్లము రాదు. సో ఇప్పటి వరకు అయితే బాగా నడుస్తుంది. సో ఎంతమంది మీకు పనిచేస్తున్నారు ఇక్కడ? మంది 3 సార్. మావాడు, నేను, మా చిన్నోడు, ఈ చిన్నోడు ఒకడు, కనిపించండి మీరు కూడా. సో పనిచేసే వాళ్ళనే కానీ సో వాళ్ళు కూడా కనిపించాలని కింద ఉంటాడు వాడు. 3 చేస్తాం. నేను ఓనర్ అనేది ఏమి లేదు, నేను చేస్తాను. చేస్తేనే ఇక్కడ పని, లేకపోతే పని అయ్యలేదు. అదంతా కట్టి పెట్టాలా. ఓనర్ పెట్టేది సొంతంగా చేసుకోవాలి, ఏదైనా నిజంగా చేసుకోవాలి. సో సెక్యూరిటీ ఇదంతా ఎట్లా చేస్తున్నారు? ఏమి లేదు సార్, ఎవరు వచ్చేది ఇక్కడ మా ఫారంలో. మేము కుక్కలు ఉండవే, బోయిన్ 9 గంటలకు వచ్చి ఇచ్చిపోతే గేట్ వర్క్ చేసుకపోతే 12 గంట ఎవరు వచ్చేది. ఇప్పుడు ఈ చుట్టూ జాలరీ ఉంది కదా, సో జాలరీకి అంతా బట్ట కట్టినారు కదా, ఎందుకు? గాలి రాకపోతే గాలి కొడుతుంది కదా. అనిమల్స్ యాపొద్దు అంటే వానికి ఏమి వేయలేదు, ఇది ఎండికి ఏమి వేయలేదు, చలికి ఏట అవుతుంది, చలి అవుతుంది. నవంబర్ డిసెంబర్ కాలం చలి అవుతుంది, దానికి అనిమల్స్ ఏట అయింది గూడ్చుకొని దానికి అక్కడైనా చలి వచ్చేస్తుంది కదా. అలా కట్టి దిగుకు వచ్చేసిండవే, మొత్తం క్లోజ్ చేయాలి, ఫుల్ కంప్లీట్ క్లోజ్ చేస్తాము. అంతా టోటల్ క్లోజ్ చేసేస్తారు. ఏం చలి పెట్టకోకుండా ఉండాలి, ఒక దీనికి వెచ్చగా ఉండాలి. సో అది జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ డిసీజ్ వచ్చేస్తాయి, ముడుచుకోని ఉంటాయి. నీళ్ళు తాగలేదు, కోల్డ్ జాస్తి అవుతుంది. సో ఇప్పుడు చిన్న పిల్లలు ఇంతాయి కదా, సో అవి ఎన్ని నెలలకి ఇంతాయి? సో దాని తర్వాత ఈనప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 7 నెలలు. 7 నెలలు ఖచ్చితంగా, 7 నెలలు ఖచ్చితంగా, 7 నెలలు 7.5 నెలలు. మరి 8 నెలలోగానే వేసిస్తా పిల్ల. పాలు తప్పించి 3 దినాలు పాలు తప్పించాలి పిల్లకి, దళం చేట్ల. అమ్మకి అదే రూఢి అయిపోతే పాటు దాన్ని తాకొని దాని ఏం తీసుకొచ్చేలేదు. ఇంజక్షన్ ఏం వేసేట్లు లేదు పిల్లకి. 3 నెలలు గంట ఇంజక్షన్ తాయి పాలే, దాని పాలే దానికి. ఇది చాలా మంది పిల్లలు చనిపోతున్నాయి అట్లా కంప్లైంట్. అదే వాళ్ళు చేసే దాంట్లో డిఫరెంట్ అవుతుంది. కరెక్ట్ గా చేస్తే ఏమీ వేయలేదు, కరెక్ట్ గా చేయాలా, పాలు తాపియాలా. ఒక రోజు బాధపడి తాకుండా ఉండే దానికి అంత ఏమైనా తాగేలేదు, తల్లి చూడలేదు అంటే ఒక బాటిల్ పెట్టుకోవాలా, మెడికల్ స్టోర్లో బాటిల్ తీసుకొని నాకు నిప్పాలు వేసి పాలు తాపేయాలా మొత్తం. ఓకే, సో టోటల్గా షెడ్ మీరు అన్ని విజువల్లో నేను క్లియర్గా చూపిస్తాను. సో 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటిది. ఇది 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో దీనికి వాడిన మెటీరియల్ కిందంతా చెక్కతో 2.5 ఇంచి ఒక్కొక్క చెక్క పలక, ఆ పలకకు మధ్యలో ఒక్కొక్క పలక మధ్యలో ఒక ఇంచి గ్యాప్, ఎందుకంటే కిందికి పెంట అవంతా వెళ్ళిపోవడానికి కిందికి ఒక గ్యాప్ పెట్టాలి. టోటల్ కిందికి వెళ్ళిపోతాయి. సో ఆ కింద ఎంత హైట్లో మీరు 6.5 అడుగా ఎంత? 7 అడుగులు. సో 7 అడుగుల హైట్లో ఉంది ఈ షెడ్. సో కింద పిల్లర్స్ అవి ఉన్నాయి, అవి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఎట్లా పిల్లర్స్ చేశారు ఏంటి, సో దానికి ఎంత గ్యాప్ పెట్టారు, సో ఏముంది, ఏ విధంగా చేసుకోవాలనేటువంటిగా నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు ఇంకొకటి అసలు మర్చిపోయాను, కొన్ని డివైడ్ చేస్తూ ఉంటారు కదా, సో అవి ఎందుకోసం డివైడ్ చేస్తారు, ఎట్లా డివైడ్ చేస్తారు? డివైడ్ చేస్తారంటే ఆ జాతిలో కంపార్ట్మెంట్లో వేస్తాము. బిటల్ జమునాపరి అట్లా కంపార్ట్మెంట్లో అంతేగాని సపరేట్గా ఏమి డివైడ్ చేసి ఏమన్నా ప్రెగ్నెంట్
నీళ్ళు వాటిని ఒక చోట, సో అట్లాంటివంతా ఏం లేదు, అట్లా డిసీజ్ ఏం రావు, ఏమీ రాదు. కరెక్ట్గా వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్ చెప్తున్నా, వ్యాక్సిన్ మీకు మర్చికుండా వ్యాక్సిన్స్ వేసుకోండి. మళ్ళీ చెప్పండి, వ్యాక్సిన్ ఏ టైంలో ఏమేమి వ్యాక్సిన్ వేస్తారు? 3 వ్యాక్సిన్లు, HS, PPR, ET, అంతే 3 వ్యాక్సిన్. ఏ టైంలో? 3 నెలలకి ఒకసారి. 3 నెలలకి HS 3 నెలలు చేస్తే ఆమెకి PPR, ఆమెకి ET 3 నెలలు కరెక్ట్. తర్వాత ఏమీ రాదు, మీరు ఏ డిసీజ్ రావు, ఏమీ రాదు గ్యారంటీ. ఒకవేళ వేరే ఏమైనా డిసీజ్ మీ దాంట్లో వచ్చినాయా, చూపించినాయా? ಇಲ್ಲ ఖండితం లేదు, ఏమి ఛాన్సే లేదు. ఓకే, అట్లా అయ్యేలేదు. ఉండేది వ్యాక్సిన్లో, దాన్ని కరెక్ట్గా చేసి ఆ కారణకు ఏమీ రోగాలు వచ్చేలేదు. ఇప్పుడు మేము బిడ్డలకి ఎట్లా పోలియో డ్రాప్స్ ఏం కేసు చెప్పు, ఇది అంతే మాత్రం కరెక్ట్గా. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రన్ చేస్తున్నారు? మేము 13 సంవత్సరాల నుంచి. 13 సంవత్సరాల నుంచి. సో అంటే మా తెలుగు వాళ్ళు ఎవరన్నా మీకు ఫోన్ చేసి అడిగితే చెప్పగలరా? నిజంగా చెప్తాను, ఎవరైనా తెలుగు వాళ్ళే కానీ కన్నడలో కానీ భేదభావం లేదో, ఎవడైనా ఫోన్ తీసి ఫోన్ మాట్లాడితే నా రెస్పెక్ట్, నిజంగా అట్లా ఖండితం మాట్లాడతాను. అంత ఇది చేసేలేదు. మీ పేరు స్టార్టింగ్లో చెప్పారు కదా, ఏం పేరు? పరమేశ్వర్ రెడ్డి. ఓకే, సో పరమేష్ గారు అట్లే. సో అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా చేస్తే వాళ్ళ నెంబరు, అడ్రస్ టోటల్గా నేను ఇస్తాను డిస్ప్లేలో, అలాగే కింద కూడా ఇస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో మీరు అడగచ్చు. అంటే మన ఏపీలో ఇది సబ్సిడీ ఉందా లేదా అన్నది ఇంకా తెలియదు అనమాట. సో అది కూడా కనుక్కొని చెప్తాను, ఒకవేళ ఉందంటే ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను. సో వీళ్ళైతే కర్ణాటకలో అయితే మంచిగానే సబ్సిడీస్ ఇస్తున్నారు, మీ గవర్నమెంట్ బాగా సపోర్టింగ్ ఉంటుంది కదా. సో కర్ణాటక గవర్నమెంట్ బాగా సపోర్టింగ్ ఉంటుంది ఇట్లా ఫార్మర్స్కు, అంటే వ్యవసాయ అగ్రికల్చర్ పరంగా చాలా బాగా మెచ్యూర్డ్తో ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. సో మన వాళ్ళు కూడా అట్లాంటి ఇస్తారు అంతే. దానికోసం ఇట్లాంటి వీడియోస్ ఇక్కడ బెంగళూరుకి వచ్చి అదే పనిగా తీయడం ఏం కారణం ఏంటంటే, సో ఇక్కడ మంచి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, రైతులు కూడా అట్లే చేస్తారు, చాలా బాగా అంటే బాగా నాణ్యమైన పంటలు పండిస్తారు, అట్లే మార్కెటింగ్ కూడా అట్లే చేసుకుంటారు. సో డబ్బులు కూడా అట్లే వేస్తారన్నమాట. సో మన వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు ఏంటి, ఆ కారణంతోనే ఇవన్నీ ఇక్కడ తీస్తున్నారు అనమాట. సో మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారని కూడా నన్ను అడగడం జరిగింది. సో మెయిన్గా ఇదే కారణం అనమాట, ఇక్కడ మంచి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ చేస్తారు. సో వాటిని చూపించే ప్రయత్నమే. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమున్నా సో మీరు కాల్ చేయొచ్చు, మీకు అన్ని వివరాలు చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు వస్తారా? మీరు పోతారా? నమస్కారం. సో అంటే ఎండింగ్ చేసేదానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం, సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట ఈ ఫామ్ సంబంధించి. వీళ్ళు కాలేజీలో చదువుకుంటూ ఈ ఫామ్కి మొత్తం హెల్ప్ చేస్తారు, సాటర్డే సండే లీవ్స్లో. అంటే ఇప్పటి నుంచి వీళ్ళు పని ఎట్లా చేయాలి ఏంటి నేర్చుకుంటున్నారు అనమాట. సో ఇది కూడా ఒక మంచి పని అనమాట. ఎవరైనా సరే పిల్లలు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇట్లా ఫామ్స్లో వెళ్ళి బాగా పని చేయడం నేర్చుకుంటే, మెలకువలు నేర్చుకుంటే ఉద్యోగం అనే కాదు, సో ఇట్లాంటి వ్యాపారం దృక్పథం వాళ్ళ మైండ్లో పడిపోతుంది. సో వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వస్తుంది, ఈ విధంగా చేయాలి అనేది ఇప్పటి నుంచే వాళ్ళ మైండ్లో పడిపోతుంది. సో అది ఎట్లా చేస్తున్నారు కొంచెం మాట్లాడిస్తాను వీళ్ళతో కూడా. నేను సెకండ్ PU చదువుతున్నాను నేను ఇప్పుడు. అంటే వాళ్ళు మా నాన్ననే, మా నాన్న ఇప్పుడు వచ్చి వాళ్ళు మన కదా, ఆయన మా నాన్న. నేను అప్పుడు సాటర్డే సండే ఏమైనా రజం ఉంటే, హాలిడేస్ ఉంటే వచ్చి నేను మేమంతా హెల్ప్ చేసుకొని, అంటే హెల్ప్ చేస్తే మాకు హెల్త్ బాగుంటుంది, పని చేస్తే హెల్త్ బాగుంటుంది, మాకే ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఈ రియాలిటీ ఫేస్ చేసేది ఎట్లా. ఆమెకి అది సైన్స్కి అంటే అది బేస్డ్ ఉంటుంది, ఇవంతా ఈ మ్యాక్లో అంతా మా బుక్లో అంతా ఉంటుంది, అది యూజ్ అవుతుంది, మాకు హెల్త్ బాగుంటుంది. ఆమెకి అట్లే మాదే కదా, మాకు యూజ్ అవుతుంది. మీరే సొంతంగా చేర్చుకుంటారు, దాంట్లో పని పట్టు వస్తుంది, వ్యాపారం ఎట్లా చేసుకోవాలి అదంతా యూజ్ అవుతుంది. అట్లాగే మేము అంతా వచ్చి చేసుకుంటాం. మిగతా వాళ్ళు కూడా బాగా చేయాలి. వీళ్ళు పరిచయం చేయి. ఇలా మా అన్న పెద్దన్న గోవర్ధన్ అని. ఏం చేస్తాడు ఈయన కూడా? డిగ్రీ చదువుతున్నాడు, హెల్ప్ చేస్తారు ఇక్కడ, హెల్ప్ చేస్తారు. ఈయన ఇంకో అన్న వినయ్ అని, ఈయన నాతో చదువుతున్నారు సెకండ్ PU. సో మీరు ఏం పని చేస్తారు, ఏమైనా పని చేస్తారు ఇక్కడ? హెల్ప్ చేస్తారా వీళ్ళకి? ఏమేమి హెల్ప్ చేస్తారు? ఏం హెల్ప్ చేస్తారు? మేక్ వచ్చేది, తర్వాత ఈ డివార్మింగ్ చేసి 10 మంది డివార్మింగ్ ఈ బాయి తీసి దాంట్లో లోపల అది లిక్విడ్ వేయాలి. అది ఆ లిక్విడ్ ఆడుంది చూసుకోండి, అది ఆ లిక్విడ్ లోపలికి వేయాలా. దానికి సపోర్ట్ కావాలి కదా, అంటే ఎందుకు దేనికోసం వేస్తారు అది? అంటే అదే ఈ చెప్పారు కదా వ్యాక్సినేషన్ డివార్మింగ్ అని 3 months ఒకసారి వేస్తే ఈ పర్మనెంట్ గా అంటే ఆ డిసీజ్ ఏమైనా చూపిస్తారా అవి ఒకసారి? అదంతా డిసీజ్ అంతా స్టాప్ అయ్యేకి అది యూజ్ అవుతుంది. అది ఓ సిరంజిన్ కంప్లీట్ గా. ఇది పెనాక్యూర్ అని, పెనాక్యూర్ అని. ఇది 1 లీటర్ 300 goats కి 1 లీటర్
చెప్పండి నీకు తెలుసు కదా. అది త్రీ బాటిల్ తీసుకుంటే 300-400 గోడ్స్ అవుతుంది. అంటే ఎట్లా వేస్తారు దాన్ని? సిరంజిన్తో కంప్లీట్ సిరంజిన్తో ఎస్టైమ్ వెళ్ళిపోతుంది. సిరంజ్ ఒక్కొక్క 50-60 అనా హిందీ బంధువుతో ఒక 50 kg ఉంటుంది, దానికి ఒక 50 ml 60 ml వేస్తారు. ఇంకా పిల్లలకంటే 2 ml 3 ml అట్లా వేసేసి మేపు ఇంకా ఒక 4 hours వేసేయలేదు, తర్వాత వేస్తాము. వేసిన తర్వాత ఒక 4 గంటలు ఏమి వేయకూడదు, టోటల్ వ్యాక్సినేషన్ వేసినప్పుడు అంతా. తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో మెయిన్గా సో అని నేను వీళ్ళని చూపించడానికి కారణం ఏంటంటే ఎవరైనా సరే యూత్ అంటే ఉన్నవాళ్ళు కేవలం కాలేజీ స్కూలు అక్కడి వరకే కాకుండా వాళ్ళ పిల్లలకైనా సరే నేర్పించి ఇట్లా ఫామ్స్ ఉన్నా కూడా లేకపోయినా సరే ఆ ఫామ్స్ దగ్గర పంపించి వాళ్ళతో మాట్లాడైనా సరే కొంచెం వాళ్ళకు ఇట్లాంటి అలవాటు చేస్తే బయటికి వెళ్ళిన మెచ్యూరిటీ మైండ్ అంత వస్తుంది. సో వీళ్ళ మైండ్ కూడా బాగా షార్ప్గా పనిచేస్తున్నమాట, చక్క మాట్లాడతారు. మొన్న జీకేబీ గల అర్థంగా కూడా మాట్లాడినాడు. ఫస్ట్ టైం కదా తెలియలేదో, ఇప్పుడు బాగా మాట్లాడతారు. సో ఇది లాస్ట్ చెప్తా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతా చేయండి ప్లీజ్. సో ఇది ఫ్రెండ్స్, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వారి నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఇంకా మీరు ఏమైనా అడగచ్చు. సో ఇంకా ఏమైనా ఇప్పటికే ఎక్కువైంది సోది అనుకుంటే దయచేసి మన్నించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై రైతన్న. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా షెడ్, ఇవంతా కూడా పైన నూకరు ఆటోమేటిక్గా ఒక్కించి గ్యాప్ పెట్టారు కాబట్టి సో ఇదంతా కిందికి పడిపోతుంది. చూడొచ్చు మీరు, ఈ దగ్గర నుంచి చూడొచ్చు. ఇది ఎంత నీట్గా బాగా ఆరిపోయింది చూడండి. గ్యాప్ చాలా పెట్టడం వలన పైకి స్మెల్ రాదని చెప్పారు ఇందాక వారు. కింద నీట్గా బాగా ఎండిపోయింది, ఏమి తేమ అదంతా ఏమి లేదు, నీట్గా ఆరిపోయింది. సో ఇన్సెక్ట్స్ అవన్నీ ఏమి వెళ్ళి మెక్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేదు. ఈ ఎరువు అంటే ఈ లాస్ ఏం కాదు, దీనిలో కూడా మీ ఈ ల్యాండ్ లో వేసుకుంటే బాగా ఇది వస్తుంది, బ్రీడ్ ఇదంతా బాగా వస్తుంది. ఆమెకి ఇది ఒక ట్రాక్టర్ లోడ్ 8,000 అమ్ముతున్నారు. సో మీకు ఎన్ని వస్తాయి ఇవి? ఏమి మీకు ఇదంతా ఒక 3 months 6 months ఎత్తుకుంటే ఒక 10 to 15 ట్రాక్టర్ లోడ్ వస్తుంది. లేదంటే లారీ లోడ్ అయితే 35,000 అట్లా కూడా మీకు మంచి దాంట్లో కూడా ఇన్కమ్ ఉంది. ఏంట్లో వేస్ట్ అనే ఏం లేదు. ఇది ల్యాండ్ వేసుకుంటే బాగా వస్తుంది పని, ఎంత బాగా వస్తుంది, హీలింగ్ బాగా వస్తుంది. కల్టివేషన్ లో బాగా ఇప్పుడు ఇన్ని డిస్టెన్స్ ఉన్నా ఇప్పుడు ఇన్సెక్ట్ వెళ్ళే దానికి డిసీజ్ ఏం లేదు. ఆమెకి ఐరన్ రాడ్స్ కి అప్పుడప్పుడు పెయింట్ కొట్టుకోవాలా, రస్ట్ అయిపోతుంది కదా, రస్ట్ అయితే అంతా ఊడ్చిపోతుంది. దానికి పెయింటింగ్ వేసుకొని నీట్ గా పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు పెయింటింగ్ అప్పుడప్పుడు అంటే 3 years 4 years కి పెయింటింగ్ చేసుకుంటే రస్ట్ అవ్వదు. రస్ట్ అవ్వాలంటే బాగుంటుంది, స్టిఫ్ గా ఉంటుంది, లేదంటే వీక్ అవుతుంది. ఈ ఐరన్ స్టోన్స్ కూడా పెట్టుకుంటాం సెంటర్ లో, అంటే సేఫ్టీ కదా. దీనికోసం ఒక మధ్యలో మీరు అంటే ఇది అన్ని ఐరన్ కాదు, చుట్టూ ఐరన్ పెట్టారు. సో మిడిల్లో ఓన్లీ అది బండ, అంటే మన ఉంటాయి కదా అవి అంతా టోటల్గా బండ దిమ్మె కట్టినటువంటిది. దిమ్మెని సపోర్ట్ చేశారు బాగా, అంటే గ్రిప్ కోసం. అది చూడండి, మీ దిమ్మెలన్నీ నీట్గా ఉన్నాయి. సెకండ్ సేఫ్టీ, అది ఇదేమైనా ప్రాబ్లం అయితే అది సేఫ్టీ బాగుంటుంది, సేఫ్టీ కోసం బాగా మూవ్ చేశారు. ఓకే. దీంట్లో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసింది మేము. ఓకే, స్టార్టింగ్ చూడండి, వీళ్ళ స్టార్టింగ్ స్టేజ్ ఇది కొంచెంతో చేశారు. అదే ఎట్లా అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ అక్కడ దాకా వెళ్ళేది. ఇదే వీడు స్టార్ట్ అయితే అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళేది. ఇక అంటే మాకు ప్రాబ్లం ఏంటంటే రోజుకి పొద్దున్నే అందరూ వచ్చి 3 నుంచి 4 వచ్చి గూడ్చుకోవాలా, రోజు గూడ్చుకోవాలా. అదే ఆయన చెప్పారు కదా ప్రాబ్లమ్ అవుతుంది. అదే మట్టి తింటాడు, మట్టి తింటా ఆమెకి ఇది ప్రాబ్లం, ఇన్సెక్ట్స్ అవంతా వెళ్ళిపోతుంది, అదంతా ప్రాబ్లం లోపలికి వెళ్ళేది, అదంతా డిసీజ్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అయ్యేది. అప్పుడు మేము అదే ఆడాలో అంటే ఇప్పుడు చేసుకొని లోపల నైట్ అయితే దాంట్లో ఆ షెడ్ వేసేవాళ్ళు. అంటే మాకి ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యి డిసీజ్ మాకి తెలుసుకొని అందరిని మేము ఇక్కడే కాదు, మేము ఢిల్లీ, కోట, రాజస్థాన్ అడంతా విజిట్ చేసి ఆమె మాకి ఒక పర్ఫెక్ట్ గా తెలుసాక ఇది స్లో సబ్సిడీ తీసుకొని స్టార్ట్ చేసి మెల్లగా ఈ ఫామ్ ని స్టార్ట్ చేసుకున్నారు. అది సైలేజ్ అని తెలుసు కదా, అది మన మొక్కజొన్న సంబంధించి మొత్తం కట్ చేసేస్తారు. సో చాప్ కట్టర్ అది కూడా కొంచెం చూపిస్తాను ఎట్లా ఏమేమి వేస్తారు. సిల్వర్ తెలుసు కదా, సిల్వర్ లో
ఇదే అంటే ఇది సైలేజ్ లో వేసుకునేది, ఇది సైలేజ్ కి మిషన్ ఇది. ఓకే. అంటే డైరెక్ట్ గా వచ్చి ఆడి నుంచి ఇక్కడ లోపల వెళ్తుంది ఇది. ఈ లోపల వేస్తారా ఇవి? ఇప్పుడు లేదు, డైరెక్ట్ గా అంటే ఎట్లా తెలుసా, దీంట్లో పడేస్తారు. 4 సైడ్ టార్పల్ వేసుకుంటాం మేము, ఆ సైడ్ నుంచి లోపల నుంచి వేసుకుంటే కట్ చేసుకొని ఆమెకి కొంచెం ఈ సాల్ట్ వేసుకొని ఆమెకి బెల్లం పాక ఆ నీళ్లు చుమ్ముకొని అదంతా కంప్లీట్ క్లోజ్ చేసి ఎయిర్ బ్లాక్ ఎయిర్ పోకుండా మొత్తం కప్పేస్తారు. అంటే ఎందుకంటే అది సైలేజ్ మన దగ్గర సైలేజ్ తయారు చేస్తున్నారు, వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు సైలేజ్. ఉండాలి కదా ఒక 3-4 మంత్స్. అది ఎందుకు యూస్ చేశారంటే సడన్ గా వాన్ వచ్చింది, మేము ఆడ వెళ్ళి తీసుకునే అంతా, అప్పుడు సడన్ టైం యూస్ చేసుకొని, లేకుంటే మా వాన్ లేదు ఏం లేదు మా దగ్గర మేమే లేదు అంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకొని సేఫ్టీ కోసం కూర్చోండి. మూడు కట్టలు కట్టారు. సో మన మొక్కజొన్న కంకులు సైలేజ్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. ఆ సైలేజ్ సొంతంగా వీళ్ళే తయారు చేసుకుంటారు. సో ఇట్లా 3 గుంతలు దోకొని గుంతలకి డైరెక్ట్ కటింగ్స్ వేసుకొని కొంచెం కటింగ్ ప్లస్ సాల్ట్, కొద్దిగా సాల్ట్, మళ్ళీ బెల్లం నీళ్లు చల్లుతారు. ఒక్కొక్క లేయర్ కి వేసుకొని ఫుల్ ఎయిర్ బ్లాక్ లా క్లోజ్ చేసుకోవాలి. మొత్తం పూర్తి క్లోజ్ చేయాలి. 6 months ఉంటుంది. ఎయిర్ పోతే ఆమెకి స్టోన్స్ అంతా పెట్టలేదు, ఎయిర్ పోతే అది అంతా ఈ బూజు అవుతుంది, అది అయిపోతుంది. ఎయిర్ పోకుండా నీట్ గా ఉండిపోతుంది. ఓకే. ఆమెకి మా దగ్గర ఒక డాంకీ ఉంది, 2 ఉండేది, ఒకటో అమ్మేసామా. ఇది దృష్టి దృష్టి. ఓకే. దిష్టి తగలుకోకుండా దిష్టి తగలుకోకుండా 2 గాడిదలు పెట్టుకున్నారంట. చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఏ ఫామ్ లో కూడా చూడలేదు. అంటే ఇది మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం ఈ గోట్ ఫామ్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంది, స్టార్టింగ్ నుంచి ఉంది. సో దీన్ని ఓన్లీ దిష్టి తగలుకోవడం మాత్రమే పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆశీర్వాదం చేస్తుంది ఇది. అంటే ఇదంతా డ్రిప్ పైప్ లో మేము వేసుకునేది, ఆడ దీంట్లో వేసుకునేది. వస్తే లాస్ట్ లో చాప్ కొట్టరు, ఇదంతా వచ్చి ట్రాక్టర్ వేసుకొని వస్తే. ఫీడ్ చెప్పండి, ఫీడ్ చూడండి ఎంత బాగా నీట్ గా స్టోరేజ్ చేసి పెట్టారో. ఫీడ్ కూడా చూపిస్తాను లోపలికి. అడిగారే మొక్కజొన్న ఏమో అది ఇది. సో ఇది మొక్కజొన్న, తర్వాత మల్బరీ కూడా చూడండి కట్టింగ్ చేసి అలా స్ట్రైట్ గా. ఎన్ని రోజులకి ఇది స్టాక్? రేపు అంతా యూస్ వన్ డే 1.5 డే. సో మల్బరీ ఆకులను బాగా చేసి 2 కలిపి ఇక్కడ కొట్టేస్తారా? ఒకసారి ఇది ఒకసారి అది మిక్స్ చేసుకొని ఇస్తాము. సో వచ్చి ఇది చాప్ కట్టర్. ఎంత పడింది చాప్ కట్టర్? ఏమైనా కాస్ట్ తెలుసా? ఇది సబ్సిడీలో డైరీ నుంచి వస్తుంది. ఇది డైరీ సబ్సిడీ తీసుకుని ఎంత పడింది? ఎంత కాస్ట్ పడింది? వాళ్ళు ఒక 6,000 to 7,000 ఏమో ఇస్తారు వాళ్ళు. మిగతాదంతా మేము వేసుకొని తీసుకోవచ్చు. ఓకే. చిన్న చాప్ కట్టరు చూడండి, సింపుల్ గా ఉంది. జస్ట్ దీంట్లో తోసేస్తే అయితే అట్లా మొత్తం మల్బరీ ఈ మొక్కజొన్న 2 కలిపి కొట్టింది. నేపియర్ ఉంది దీంట్లో. సో నేపియర్ కూడా ఉందా? సో 3 కలిపేసి కొట్టేశారు. సో దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి ఇంకా ఇవి తప్ప వేరే ఫీడ్ ఏమి వేయరు. వేరే ఫీడ్ అదే ఇది తప్ప మీకు ఇది చెప్పాం కదా, ఎబ్బేవు సిల్వర్ ఈ సొప్పులంతా అప్పుడప్పుడు వేసుకుంటాం డైరెక్ట్ గా. అవంతా బాగా హెల్త్ కి డిసీజ్ అంతా కండిషన్ అవంతా బాగుంటుంది. సో వేపాకు, ఎడ్జులేషన్ ఇవంతా అప్పుడప్పుడు అంటే 3 రోజులకి ఒక్కొక్కసారి కట్ చేసుకొని డైరెక్ట్ గా వేసుకుంటాం. ఇవంతా కట్ చేసి వేసుకుంటాం. ఇవంతా డైరెక్ట్ చేస్తారు. అంటే అదొక ఎంత ఫీడ్ ఇవ్వాలి ఒక్కొక్క అనిమల్ కి? అంటే ఇప్పుడు 20 animals కి ఒక ఈ కంప్లీట్ ఫుల్ ఫుల్ వేసేస్తారు. దీంట్లో ఫుల్ 20 animals కి దీంట్లో ఫుల్ వేసుకుంటాం మేము. అంటే ఒక్క రోజుకి అనిమల్ 2 kg నుంచి 2.5 kg దాకా తినేచ్చు. 3 kg 2.5 kg. ఓకే. ముందే కట్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులు స్టోరేజ్? లేదు, అప్పుడప్పుడు కట్ చేసుకోవచ్చు. ముందు కట్ చేసుకునేది పొద్దున్న చేసుకొని అప్పుడు వేసుకుంటాం. ఎందుకంటే సాయంత్రం చేసుకునేది ఇది రేపుకి మార్నింగ్, రేపు కట్ చేసుకొని ఆఫ్టర్నూన్ కట్ చేసుకుంటే అది సాయంత్రం ముందే పెట్టి అప్పుడు కట్ చేసుకొని. ఓకే. థ్యాంక్ యూ.